మొదటగా నడిచే బిడ్డగా నన్ను ఉంచమని అడుగుదాం. హల్లెలూయా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, పనికి రాని పాత్రలని నన్ను పారవేయకు యేసయ్యా, నాళ్ళతో నన్ను కొట్టినా గాని రక్తం కాచిన మరవాలేదయ్యా. ఒకసారి మనం ఆలోచిద్దాం. ఈ మనుషులు వాళ్ళ మాటలు రాళ్ళంటే రాళ్ళు రాకపోయినా వాళ్ళ మాటలే ఒక రాళ్ళలాగా మనకు కొడుతున్నాయి. వాళ్ళు మాట్లాడే ప్రతి ఒక్క మాట మనల్ని ధరిస్తున్నారు కనుక ప్రభువా, ఆ మనుషుల మాటలకు నేను లొంగిపోకూడదయ్యా. ఆ మనుషుల మాటల ద్వారా నేను ధృవీకరించబడదయ్యా. నేను అవమానపరచబడగలగని ప్రార్థిద్దాము. దేవా, నాకు ఈ లోకంలో నీవు తప్ప నాకు ఎవరు లేదయ్యా. నా జీవితానికి సరిపడా వాగ్దానాలను దయచేయమని మనం మాట్లాడుతాం. స్త్రీలను ఉన్న మమ్మల్ని ప్రభా ఏదైనా చూస్తున్నారు ప్రభా. దేవా, నేను ఎందుకు పనికి రావడానికి కాకుండా ఎంతో పనికొచ్చే పాత్రగా నన్ను చేసుకోవాలి నేను నమ్ముచున్నాను దేవా. అయ్యా, నీ పాత్రగా నన్ను మార్చుకో. నీ పాత్రగా నీ పాత్రగా నీ పాత్రగా నీ పాత్రగా మాత్రమే నన్ను మార్చుకో. నీతో అట్టుబడి ఉండే బిడ్డగా నన్ను చేయమని అడుగుదాము. రాళ్ళతో నన్ను కొట్టినా గాని రక్తం కాచిన మరవాలేనయ్యా, రాళ్ళతో నన్ను కొట్టినా గాని రక్తం కాచిన మరవాలేనయ్యా, ఊపిరి నాలో ఉన్నంత వరకు, ఊపిరి నాలో ఉన్నంత వరకు నీ సేవలో నేను సాగిపోదును, నీ సేవలో నేను సాగిపోదును. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. ప్రభువా, నేను దేవుని బిడ్డగా ఉన్నప్పటికీ ప్రభువా నిజంగా నీకు దగ్గరగా లేకున్నాను ప్రభా తండ్రి. అయ్యా, నన్ను ప్రభా నేను నీలో ఉండలేకపోతున్నానయ్యా. నేను ప్రార్థించలేకపోతున్నాను ప్రభా. ఉదయాన్నే లేవగానే ప్రభా నేను ప్రార్థించలేకపోతున్నాను. నీ మాటలు నేను చదవలేకపోతున్నానయ్యా. నాకు ఎవరూ లేరు ప్రభువా తండ్రి. నా చేయి పట్టుకొని నన్ను నడిపించుమని అడుగుతాను ప్రభువా.